వారేటప్పటికి చిదంబరం వెళ్ళాలని కోరిక. రాత్రంతా నడిస్తే కానీ చిదంబరం వెళ్ళలేడు. రాత్రి 500 ఎకరాల పొలాన్ని దున్ని పంట వేసి పంట పండించి నీరు పెట్టి కోత కోసి ధాన్యం దులిపి బస్తాలకెత్తి గాదెల్లో పోసి గడ్డి తీసుకెళ్లి వాము వేసి పొలం శుభ్రం చేసేసి తాను చిదంబరం వెళ్ళాలి. అవుతుందా? ఒక్కనాటికి అవధానం అర్థమైపోయింది. అయ్యో, చిదంబరం వెళ్ళమన్నాడన్న ఆనందంలో వచ్చేసానే, ఇప్పుడు నేను ఈ చీకట్లో ఈ పొలం ఎలా దున్నుతాననుకున్నాడు. ఒక్కసారి ఆకాశం ఆయన స్వరూపమేగా, పైకి చూశాడు. శివా నరిచి నిన్ను చూడకుండా ఉండలేనయా అని స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన తలుచుకుంటే ఒక్కసారి సంకల్పం చేస్తే పంట పండేస్తుంది. కానీ తన భక్తుడు పడవలసిన కష్టం తాను పడాలనుకున్నాడు. కైలాసంలో కొడుకులిద్దరిని పిలిచాడు. ఒరేయ్ రండి అన్నాడు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రమదగణాలు, పార్వతీదేవి అందరూ కలిసి